ఎస్ దుర్గయ్య గౌడ్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారు, కన్వీనర్లు బైరు శేఖర్ గంగపుత్ర గారు, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ గారు, అంబాల నారాయణ గారు, గోలి గిరి రజక గారు, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేశ్వర్ గారు, మన బసవరాజన్న, బాలన్న, ఏఎం విజయ్ గారు, చింతల బస్తీ అనిల్ గారు, నరేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా కోయడ హర్షవర్ధన్ అన్న రండి అండి. మీకు ఇట్లా కూర్చున్నట్టు అటు ఇటు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే చాలా విషయాలు మన వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆల్రెడీ ఒక మానసికంగా ఒక పక్క మేడారం జాతర జరుగుతూ ఉంటే హరీష్ రావు తతంగం ఒకటి, నిన్నటిదానికి ఆ నీళ్లు తొక్కుతా నరుకుతా లాగులలో తొండలేస్తా అనేటువంటి చర్చ జరిపిన తర్వాత ఇప్పుడు మేడారం జాతర తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అంటే ఒక అగమ్య గోచరంగా ఉద్యమాల జరగకుండా బీసీలని గొంతు కోసేటువంటి కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కుట్ర చేస్తున్నాయి. ఎందుకోసం అంటే మున్సిపాలిటీ ఎన్నికలు చాలా కీలకమైనది. గ్రామాల్లో నిన్న జరిగినటువంటి తతంగం అంతా చూసాం. ఒక నిర్బంధమైన వాతావరణంలో మొత్తం బీసీలని అణిచేటువంటి కుట్ర చేసిన హైదరాబాదు, అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి, ఆస్ట్రేలియాకి వెళ్ళి సూట్ కేసులు పట్టుకొని ఈ దోపిడి కులాలు గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడానికి బయలుదేరిన కర్రగాసి వార్త పెట్టినట్టుగా మొత్తం మళ్ళీ ఎక్కడ కూడా అక్కడికే పారిపోవడం జరిగింది. బీసీల సత్తా అక్కడ చూపించడం 51%. కానీ మున్సిపాలిటీలో మళ్ళొక ప్రయత్నం, ఎందుకంటే మొన్న దెబ్బతిన్నారు కదా, దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఈ దోపిడి కులాలు ఏవైతున్నాయో డబ్బు మదంతో మళ్ళీ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో ప్రయత్నం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మన వరంగల్లో ఓసిల జేఎస్ పేరుతోటి సభ పెట్టుకొని ఆ సభలో చర్చించుకున్న రహస్య విషయాలు ఏంటి అంటే, మొన్న దెబ్బతిన్నాం కదా, ఈడబ్ల్యూసీకి ఎసరు వస్తూ ఉంది కాబట్టి మున్సిపాలిటీలల్లా కార్పొరేషన్లల్లా మనం ఈ అగ్రకులం ఏదైతే రెడ్డి, ఎలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, ఈ తర్వాత మార్వాడిలే, ఈ 6 కులాలు ఏవైతున్నాయో ఆ కుట్ర చేసుకొని రహస్య మీటింగ్ పెట్టుకొని రేపు మున్సిపాలిటీ కార్పొరేషన్లల్లా పెద్ద ఎత్తున సామవేద దండోపాయం, సారపోస్తామా, మందు పోస్తామా, అదేవిధంగా డబ్బులు ఇస్తామా, కొంటామా, రకరకాల కుట్రలు చేసి గెలిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళా ఒక తతంగం నడిపేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ దానికి కిషన్ రెడ్డి, కేటీఆర్, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముగ్గురు ఒక టాను ముక్కల్లాగా వ్యవహరిస్తూ రహస్యంగా మొన్న జరిగిన దెబ్బ ఈ దోపిడి కులాలు ఈ 3 కులాలకు ఏ అవుతున్నాయో దెబ్బ తగిలింది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఒక్కడు మాట్లాడట్లే, పనికిరాని విషయాలు మాట్లాడతాడు. ఎవడు ఎక్కడ మొత్తం ఉట్టిన మీడియాని డైవర్ట్ చేసే పాలసీ చేస్తా ఉన్నారు. నేను హరీష్ రావు మొత్తం ఎవడేం చేసిండని 10 సంవత్సరాలు ఎవడేం చేసిండు ప్రజలకి తతంగా నప్తాను. దమ్ముంటే రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే, నీకు సత్తా ఉంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు లోపటే ఉట్టిన డ్రామాలు ఆడి, పై మాటలు మాట్లాడి, ఉట్టిన చర్చ జరిపి లొల్లై పాటలు పాడడానికి కాదు ఈ చర్చని. ప్రజలని మొత్తం తెలంగాణ ప్రజలను నేను అధికారంలో కూసబెట్టింది పనికిరాని చర్చ జరపడానికి. దావోస్ పేరుతోటి నువ్వు ఆడ వీరంగా టూరిజం చేస్తాను పోతే ఇక్కడ బీసీలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎంత ఇస్తావు నువ్వు? 31%. 31%లో 21 మున్సిపాలిటీలు ఉంటే 38 సీట్లు కేటాయిస్తావు. అందులో 19 మహిళలకు ఇస్తావు, 19 బీసీలకు ఇస్తావు, జనరల్ స్థానాలకు ఇస్తావు. అదేవిధంగా వార్డులు చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ల వార్డు చూస్తే కార్పొరేషన్లలో
840 వార్డులుంటే నువ్వు బీసీలకు ఇచ్చింది ఎంత అంటే 296 వార్డులు ఇస్తావు. అందులో మళ్ళీ మహిళలు ఉంటారు రకరకాల, అవి కూడా ఎక్కడెక్కడ ఉంటాయి అంటే వాడు ఎవడైతే లీడర్ ఉంటాడో అక్కడ ఇవ్వకుండా ఎక్కడెక్కడో కేటాయిస్తూ ఉంటావు. మున్సిపాలిటీలలో 2704 వార్డులుంటే నువ్వు కేటాయించింది ఏంటంటే 763 వార్డులు ఇస్తావు. అంటే నీ పర్సంటేజీ మున్సిపాలిటీకి వచ్చేసరికి 28% పడిపోయింది. అదేవిధంగా కార్పొరేషన్కి వచ్చేసరికి 31% పడిపోయింది. నువ్వు 42% ఎక్కడుంది? మున్సిపాలిటీ కార్పొరేషన్ లో గ్రామాల కంటే బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ లో 300 వార్డులు తీసుకో, ఓల్డ్ సిటీలో ఉన్నట్టు 27 వార్డులు పక్కన పెడితే మొత్తం కూడా బీసీల జనాభా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ. కానీ ఇక్కడ కూడా కనీసం 30% దాటి రిజర్వేషన్లు కేటాయించకపోవడం దుర్మార్గమైంది. ఎవడు అడిగేటోళ్ళు లేడు అనుకుంటురా? బీసీలు ఎవరు అనాథలు అనుకుంటురా? ఏదో 2-3 సాంప్రదాయ సభ పిల్లల సంఘాలను మేనేజ్ చేస్తే ఇక ప్రశ్నించటోళ్ళు లేడని చెప్పి అనుకుంటురా? మేము అడుగుతా ఉన్నాం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా కబద్దారు 3 పార్టీలని ఎందుకు మాట్లాడతలేదు? ఇంతకంటే పెద్ద బర్నింగ్ ఇష్యూ ఎక్కడ ఉందండి? మా ఆత్మగౌరవం అస్తిత్వానికి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి మీరు రకరకాలుగా కళ్ళబోలి మాటలు మాట్లాడి రకరకాల చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ విషయాన్ని, ఇంత సీరియస్ విషయాన్ని కూడా మీరు పెడచెవిన పెట్టడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియనే బీసీలు ఎవరు గోసీలు ఎవరు అని చెప్పేసి అవమానించినటువంటి ఈ ఫామ్ హౌస్ అగౌరా కేసీఆర్ అట్లా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు కిషన్ రెడ్డి బీజేపీ చూస్తా ఉన్నాం, రకరకాల మాట్లాడుతారు కానీ బీజేపీ అసలు ప్రశ్నించడం కానీ ఇక్కడ పార్టీ ఉందా లేదా అనేటువంటి మాకు సందేహం కలుగుతా ఉంది. బీసీల పట్ల బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలి. లేని పక్షంలో మొన్న అయితే గ్రామ పంచాయతీలు ఎట్లయితే మా సత్తా సాటినమో ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కూడా మా శక్తి సామర్థ్యాలు చూస్తాం. బీసీ సోదరులకి మేము పిలుపునిస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. జనరల్ స్థానాల్లో కూడా ఎవరికి కాదు, అక్కడ ఉంటే 5-6 అగ్రకులాలు ఉంటారు తప్ప మొత్తం కూడా జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున పోటీ చేయండి, గెలవండి. దాదాపు జనరల్ స్థానాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఆ స్థానాల్లో కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో జనరల్ స్థానాల్లో దాదాపు 2704 మున్సిపల్ వార్డులు ఉంటే దాదాపు జనరల్ స్థానాలు 50% ఎబో మహిళలు జనరల్ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వార్డులే కాదు, జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు గెలవాలి, వార్డులను గెలవాలి. మున్సిపల్ కార్పొరేషన్ 2 కేటాయిస్తారు బీసీలకి. 10 కార్పొరేషన్లు ఉంటే 2 కేటాయించారు. కాబట్టి జనరల్ గా మొత్తం అన్ని గెలపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖమ్మము, హైదరాబాదు, వరంగల్ మున్సిపాలిటీలు పక్కన పెడితే మిగతా అన్నిట్లలో కూడా శక్తి సామర్థ్యాలు సాటి జనరల్ స్థానంలో మనం అన్ని సంఘాలుగా, బీసీ సంఘాలుగా ఇక్కడి నుంచి పిలిపించిన ప్రకారమే చేయాలి. వీళ్ళ కుట్రలను అక్కడ పట్టణం చేయాలి. ఎందుకంటే వీళ్ళ కీలకమైన నాడి మున్సిపాలిటీలలో ఉంది. ఆ నాడిని కనుక దెబ్బ కొట్టకపోతే ఈ దోపిడీ కులాలని మనం గద్దెదించడానికి అవకాశం లేదు. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల లోపల మన శక్తి సామర్థ్యాలు చూపించి ఆ పద్ధతుల్లో వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం, సెలవు.